ఆయన కలవడం కూడా జరిగింది. నాకు ఏదో ఒక రకంగా పార్టీ నుంచి నాకు ప్రోత్సాహం అందించండి అని చెప్తే ఏదో చేసుంటారనే ఆలోచనతో ఉన్నాం. కానీ ఈరోజు మల్లికార్జున ఇంటికి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి చూసినా, ఆయన చెప్పే మాటలు వింటుంటే కేవలం నారా లోకేష్ గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు ప్రచార ఆర్భాటాలకి హంగులకి తప్పితే కేవలం కార్యకర్తలకు చేసేది ఏమీ ఉండదు. వాళ్ళకి ప్రచార ఆర్భాటాలు తప్పితే వాళ్ళు ఏమి కూడా ఎవరికి చేసే పరిస్థితి లేదని ఈరోజు కంచి మల్లికార్జున చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా నాకు పరిచయం మల్లికార్జున. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన పార్టీ టీడీపీ అయినా సరే, పార్టీలు వేరైనా సరే, ఆయన నమ్ముకుని ఆయన పార్టీ కోసం నాకు తెలిసి ఆయన జీవితం మొత్తం దారిపోసడని నేను చెప్పగలుగుతా. నారా లోకేష్ సేవా సమితి అనే సంస్థను స్థాపించి స్టేట్ వైడ్ ఆయన చేసిన కార్యక్రమాలు ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోవడానికి ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు కారణం అని ఆయన చెప్తా ఉంటే మనసు దొరికిపోతూ ఉంది. ఈరోజు ఆయనకు ఒక కాలు తీసేసి కనీసం నాకు ఎటువంటి ప్రోత్సాహం నాకు పాటించి అందడం లేదు, కనీసం నాకు పెన్షన్ అనేది ఇప్పించండి అని చెప్పి మొరపెట్టుకుంటుంటే కనీసం ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి బీ గ్రేడ్ నాయకులు కూడా స్పందించకపోవడం అత్యంత దారుణం అని తెలియజేస్తూ ఉంటా. ఈరోజు లోకేష్ గారు మాటలు వింటూ ఉంటే కార్యకర్తలకు పెద్దపీట వేసాం, సంక్షేమ నిధిని ఏర్పాటు చేసామని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది. ఆ రోజు ఇదే మల్లికార్జునకు సంబంధించిన ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ మేము కార్యకర్తలకు అండగా ఉంటామంటే నిజంగా ఉన్నాడేమో అని అనుకున్నాను. కానీ ఈరోజు ఆయన కలిసేదాకా కూడా తెలియదు, కనీసం ₹1 కూడా పార్టీ నుంచి కానీ ఆయన దగ్గర నుంచి కానీ ఒక ప్రోత్సాహం అందలేదని తెలుస్తూ ఉంది. ఇకపోతే మంత్రి గారు నారాయణ గారు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. ఆయన కనీసం ఒకసారి 2 సార్లు ఇంటికి వచ్చాడని చెప్తున్నాడు. కనీసం ఆయన కూడా ₹1 సాయం చేయకపోగా కంటితోడుగా భుజం తట్టేసిపోయాడని చెప్తా ఉన్నాడు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈరోజు కనీసం పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలని మీరు గుర్తుపెట్టుకోండి. అది ఏ పార్టీ అయినా కావచ్చు. నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలా, రాజకీయాలు చేయడానికి రాలా. ఈరోజు కంచి మల్లికార్జున నాకు పరిచయస్తుడు, నా డివిజన్లో ఉన్నాడు. నేను ఆయనకి ఎంతో కొంత మానవతా దృక్పథంతో సహాయపడచ్చనే ఉద్దేశంతోనే నేను ఈరోజు నా స్నేహితుల సాయంతో నేను ఇక్కడ రావడం జరిగింది. నాకు తోచిన విధంగా నేను ఆయనకి చిరుస్థాయిలో నేను చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కొద్ది రోజుల తర్వాత కూడా మా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను, అధ్యక్షుడు గోవర్ధన్ గారికి చెప్తాను, అనిల్ కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. అవకాశం ఉన్నంత వరకు నా డివిజన్లో ఆయనకి నేను ఏ విధంగా నేను సహాయపడగలను ఖచ్చితంగా నా వంతు సహాయపడే విధంగా నేను ఆయనకి చేస్తానని మాటిస్తూ, ఖచ్చితంగా మీడియా ముఖంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విర్రవీగుతా ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి కంచి మల్లికార్జునాన్ని ఉదాహరణగా తీసుకుని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు ఎవరి కోసమైతే ₹1 ఖర్చు పెడుతున్నారు, ఈరోజు మీరు ఎవరి కోసమైతే విర్రవీగుతూ ఇదే చేస్తూ ఉన్నారో, రేపు అనే రోజు మీకు ఇబ్బంది ఇస్తే కనీసం మిమ్మల్ని పట్టించుకోవడానికి కానీ మిమ్మల్ని పరామర్శించడానికి కూడా వాళ్ళు 4 అడుగులు వెనకేస్తారని చెప్పడానికి కంచి మల్లికార్జున ఒక ఉదాహరణ తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆయనకి మేము మా పార్టీ తరఫున పార్టీలకి అతీతంగా కూడా మల్లికార్జునకి మేము అండగా ఉంటామని నేను తెలియజేస్తాను.